గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నీ చాలా పవర్ఫుల్ అనే చెప్తారు, కానీ పర్సనల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నిజంగా నమ్మకం గట్టిగా కుదురుతూ ఉంటుంది. అందులో ఒకటి నాకు ముఖ్యంగా లలితా సహస్రనామాలు. ఎప్పుడన్నా బాధగా ఉన్నా, మైండ్ పనిచేయకపోయినా, కష్టం వచ్చినప్పుడు అమ్మకి చెప్పుకుంటే తప్పకుండా వింటుంది అన్న ఒక స్ట్రాంగ్ నమ్మకం. మరీ ముఖ్యంగా సంతోషం వచ్చినా, బాధ వచ్చినా లలితా సహస్రనామాలు కనుక చదువుకుంటే ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని అమ్మ మన మీద చెయ్యేసి అంతా బాగానే ఉంటుంది అని చెప్తున్నటువంటి ఒక భరోసా. ఇది పర్సనల్గా నాకు లలితా సహస్రనామాలు చదువుకుంటే వచ్చే భావన. కానీ లలితా సహస్రనామాలకి ఒక్కొక్క నామానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి మెంటల్ బ్లాక్స్ దాకా దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేయగలిగినటువంటి ఎఫికసీ ఉంది లలితా సహస్రనామాలకి అని ఇప్పుడు కాదు, ఎప్పుడో మన పురాణాల నుంచి చెప్పబడిన మాట. వీటి గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి పుండ్ల కల్పవల్లి గారు ఉన్నారు. ఆవిడతో కనెక్ట్ అవుదాం. అమ్మ నమస్తే. చెప్పరా, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. దేదీప్యమానంగా మాట్లాడేటువంటి దీప్తి నా ముందర కూర్చున్నప్పుడు ఇంకా నాకేంటి ఆనందమే. మరి ఇంకా నా డైలాగ్ అది చక్కగా ఇంత గ్లోఫుల్గా గ్లోరియస్గా వెలుగుతున్నటువంటి మీరు నా ముందర కూర్చొని మాట్లాడుతుంటే అంత ఆ ప్లెజరు ప్రైడు నాది, నేను తీసుకోవాలి. అమ్మ, ఈరోజు లలితా సహస్రనామాలు నాకు ఎంతగానో ఇష్టం. ఈ సబ్జెక్టు లలితా సహస్రనామాలు గురించి మాట్లాడితే, అమ్మవారి గురించి మాట్లాడితే ఏదో ఒక తెలియని కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామం అంటుంటేనే ఎంత గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. కారణం ఏంటి అని అంటే, నేను లలితా ఉపాసకురాలని, నేను శ్రీ విద్యోపాసకుని. కాబట్టి నాకు ఎవరైనా లలితా సహస్రనామం అని కానీ అమ్మవారి గురించి 2 మాటలు చెప్పండి అంటే ఎక్కడ నుంచో ఆనందం నాకు తెలియకుండానే వెళ్ళి విరుస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇందాక నువ్వు చెప్పేటటువంటి ఆ మాటల్లోనే అమ్మ ఎప్పుడు అమ్మే. మనం అనుకున్నట్టు మనల్ని కన్నా అమ్మ, ఆవిడ్ని కన్నా అమ్మ, ఆవిడ్ని కన్నా అమ్మ, అలాగా ఈ జగన్నే కనినటువంటి అమ్మ జగన్మాత అయింది ఆవిడ. ఇంకా ఎవరిని మనం అనడానికి వీల్లేదు ఆ మాట. ఇక ఏ దేవతకి లేదు అటువంటి పేరు. జగన్మాత అంటేనే లలితా పరమేశ్వరి. ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఆవిడ ఎవరైనా ఉన్నారు అంటే జగన్మాతే. అందువల్ల ఆ జగన్మాతని మనం లలితా పరమేశ్వరి అంటాం. అంటే సృష్టి స్థితి లయకారకురాలైనటువంటి అమ్మవారి గురించి తెలుసుకోవాలని నీకు కోరిక కలగడం, ప్రేక్షకులందరికీ వినిపించేటువంటి అవకాశం మనకి కలగడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈరోజు ఈ మాట మాట్లాడడానికి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. అద్భుతం అసలు. అమ్మ చెప్పండి. ఎవరంటే వాళ్ళు మాట్లాడలేరు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడలేరు, అనుకోగానే చెప్పగలిగేది కాదు. అమ్మ మనకి కనుక అనుగ్రహిస్తేనే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అటువంటిది మీరు రాగానే ఇక్కడ కూర్చోపెట్టి నేను మాట్లాడుతుంటే నాకు అసలు నువ్వు ఏం టాపిక్ అడుగుతావా అని చూస్తున్నాను ఇంకా. కానీ ఇవన్నీ మాట్లాడేసరికి అమ్మో మా అమ్మ గురించి అడుగుతోంది అని ఒక ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు అడుగు నీ ప్రశ్న. లలితా సహస్రనామాలకి సంబంధించి ఉన్నటువంటి విశిష్టత ఏంటో ఫస్ట్ అది తెలుసుకుంటూ ప్రారంభిద్దామమ్మా. అమ్మ, లలితా సహస్రనామానికి విశిష్టత అంటే ఆ ఉండే 1000 నామాలని మనం చెప్పుకోలేం. 1000 నామాల గురించి చెప్పాలంటే మనం ఒక 100-200 ఎపిసోడ్లు చేసుకుంటే అక్కడ ఒకటి చెప్పుకోగలుగుతాం. నార్మల్గా ఉన్న దానిలో మనకు ఉండేటువంటి కొన్ని లక్షల కోట్ల మంది చూసేటువంటి వాళ్ళందరికీ కూడా అసలు లలితా సహస్రనామం అంటే ఏంటో దాని గురించి ఇవాళ ఓ చిన్న పరిచయం చేసుకుందాం. రాబోయే రోజుల్లో దాని గురించి వరుసగా చెప్పుకుంటూ పోదాం. ఒక్కొక్క 10 నామాలు 20 నామాలు అలా తీసుకుని వాటి గురించి చెప్పచ్చు. అయితే లలితా సహస్రనామానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. అంటే వేరే నామాలకి లేవా అంటే అన్ని నామాలకి, అన్ని సహస్రనామాలకి ఉంటాయి. అసలు సహస్రనామం అంటే ఏంటి మనకు అక్కడ వస్తుంది సందేహం అంతా.
మరి వేరే ఏమైనా అనొచ్చు కదా. అమ్మవారికి మనం చెప్పేటప్పుడు అష్టోత్తర శతనామము, సహస్రనామం ఇవి రెండే చెప్తాం. మీరు గమనించే ఉంటారు. ఏ అమ్మవారికైనా ఏ అయ్యవారికైనా అష్టోత్తరం అంటే ఏంటి మొట్టమొదటి అది తెలియాలి మనకి. లలితా సహస్రనామం అన్నావే ఇందాక, లలితా సహస్రనామం కన్నా లలితా అష్టోత్తరం 1000 times పవర్ఫుల్. కానీ అందరూ చెప్పలేరు, అందరూ పలకలేరు. అది కొంచెం సంస్కృతంలో ఉండేటువంటి కష్టభూయిష్టమైన పదాలు ఉంటాయి అందులో. ఒక్కొక్క నామం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అందరూ అష్టోత్తరం జోలికి పోరు, సహస్రనామం జోలికి వస్తారు. ఒకటి. రెండవది ఏంటంటే సహస్రనామం అంటే ఏంటి? సహస్రము అంటే 1000. 1000 అంటే 1000 నామాలే ఉంటాయా అమ్మవారికి, ఇంకా ఉండవా అంటే కొన్ని వేల నామాలు ఉంటాయి. వేల నామాలున్నా అన్ని నామాలని మనము చెప్పుకోలేం. కాబట్టి మానవాళి పలకడం కోసమని ఒక 1000 నామాల కింద సహస్రనామార్చన అని పెట్టారు. ఈ 1000 నామాలలోనే ఉందా అమ్మవారు అంటే 1000 నామాలు ఉంటాయి, 10,000 నామాలు ఉంటాయి, 1,00,000 నామాలు కూడా ఉంటాయి. అవన్నీ కాకుండా 1000 అంటే పలు. ఆ 1000 నామాలను తీసుకుని ఒక లలితా సహస్రనామము అంటారు. మరి నువ్వు లలితా సహస్రనామం గురించి చెప్పాలి అని అంటే లలితా సహస్రనామము రహస్య సహస్రనామ స్తోత్రము. ఎక్కడంటే అక్కడ ఇలాగ వచ్చి కూర్చుని స్టూడియోలో నేను ఏది పడితే అది చెప్పకూడదు. దానికి కారణం ఏంటి అని అంటే ఓం నమః అనే మాటలు 2 చెప్పకూడదు. ఎందువల్ల అంటే ఒక ఉపాసనతో కూడుకున్నవి. ఎక్కడ కూర్చొని చెయ్యాలో అక్కడ కూర్చోాలి. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ మీరు ఏదైనా మూఢాచారంతో అంటున్నారేమో, తప్పేమిటి, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడతానంటే మనం ఒక కోర్టుకి వెళ్తాం. కోర్టులో అడ్వకేటు జడ్జి గారు కూర్చుంటే ఎక్కడ జడ్జి గారు కూర్చోవాలో అక్కడే కూర్చుంటారు. అడ్వకేట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు, అక్కడే ఆయన వాదన వినిపిస్తారు. జడ్జి గారు అక్కడే కూర్చుని వింటారు. విన్న తర్వాత దానికి సంబంధించిన ఒక ప్రెమిసెస్, ఒక వాతావరణం ఉంటుంది. అక్కడ కూర్చోవాలి, అక్కడే చెయ్యాలి. మరి లేదు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను, స్టూడియోలో కూర్చుంటాను, నేను జడ్జి గారిని, నేను అక్కడ కూర్చుంటే అక్కడ అడ్వకేట్ కూర్చుంటాను మాట్లాడతానని ఎప్పుడైనా అంటామా మనం? ఛాన్సే లేదు. అది ఉందా అసలు లోకంలో? ఉండదు. కారణం ఏంటి? ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి, ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు యూఆర్ ఏ గుడ్ జర్నలిస్ట్. అయితే మీరు ఆ జర్నలిస్ట్ అయినప్పుడు మరి యాంకర్ పొజిషన్లో ఉన్నా కూడా జర్నలిస్ట్ అయితే కూడా యాంకర్గా అవ్వచ్చు, తప్పేం లేదు. మరి జర్నలిస్ట్ కదా, నాకు అన్ని చట్టం అంతా తెలుసు, నాకు 498A తెలుసు, నాకు 356 తెలుసు, 372 తెలుసు అని చెప్పి నువ్వు దాని గురించి నేను వాదిస్తాను అంటే మూర్ఖత్వం, తప్పు కదా. అసలు అర్హత ఉందా? తీసుకెళ్ళి నేను లోపలేస్తారు. ఎందుకు లేదు? నువ్వు చదువుకోలేదు. లా చదువుకున్నావా? నువ్వు పట్టభద్రురాలు అయ్యావా? కోర్టులో వెళ్ళి వాదించాలి అని అంటే బార్ అసోసియేషన్లో చేసుకున్నావా? లేదు. అంటే ఏంటి అర్థం? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మనకి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటేనే ఒక పని ఎలా చేయగలుగుతున్నామో లలితా సహస్రనామం చెయ్యాలి అంటే కూడా అటువంటి అర్హతలు ఉండాలి. ఏంటమ్మా ఎలా పడితే అలాగా, ఏది పడితే అలా చేయకూడదు. ఏంటమ్మా అర్హత లలితా సహస్రనామం? అందుకని అది రహస్య, వేరే వాటికి లేదమ్మలు. వేరే సహస్రనామాలకి రహస్య సహస్రనామ స్తోత్రం అనే మాట ఉండదు. అంటే ఏంటంటే ఒక్కొక్క అక్షరం బీజాక్షరము. బీజాక్షరం అంటే చాలా శక్తివంతమైనటువంటిది. అన్ని బీజాక్షరాలతోటే ఉంటుంది. సంపుటీకరణ చేయకుండా అసలు మీరు ఇప్పుడు ఇందాక అన్నారు చూడండి, నా కడుపులో నొప్పి వస్తేనో లేకపోతే నాకు బాధ కలిగితేనో నేను లలితా సహస్రనామం చదివితే పోదు. లలితా సహస్రనామం చదివితే పోదు, అమ్మవారిని తలుచుకుంటే పోతుంది. అంతే అంతే. లలితా సహస్రనామం గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటేనే మనకు ఒళ్ళంతా గగ్గురుపాటు వస్తుంది. ఆ అమ్మవారిని మనం చూడగలగాలి. నువ్వు ఫస్ట్ ధ్యాన స్థితికి రావాలి. ఒక ఉపాసనా బలం నీలో ఉండాలి. తప్పులు లేకుండా చదవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఏ బట్టలు పడితే ఆ బట్టలు. చాలామంది చూడండి రైల్లో కూర్చుని, బస్సుల్లో కూర్చుని, చెప్పులు వేసేసుకుని వాళ్ళందరినీ ముట్టేసుకుంటూ శుభ్రంగా లేకుండా అలా చేసినందువల్ల నీకేం లాభం వస్తుంది? ఆవిడ మిమ్మల్ని ఏమి మీరు అనుకున్నవి ఇయ్యగలుగుతుంది?
మీరు కరెక్ట్గా చేయండి అమ్మవారికి. మీరు సహస్రనామమే చెయ్యాలని మీరు అనుకున్నట్టయితే చక్కగా కూర్చోండి ఒక రూమ్లో, స్నానం చేసి వచ్చి హాయిగా ఉతికారేసిన బట్ట కట్టుకుని, కొన్ని నియమాలు ఉంటాయి దానికి, ఎలా పడితే అలాగే చెప్పకూడదు, నేర్చుకోవాలి, తప్పులు లేకుండా నేర్చుకోవాలి. లలితా సహస్రనామం నేర్చుకోవాలి అని అంటే దానికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు దగ్గర చక్కగా నేర్చుకోవాలి. ఒక్కొక్క నామాన్ని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదాలు చక్కగా పలకగలగాలి. అయితే మరి ఏమొస్తుంది, ఈ నామం పలికితే ఏమొస్తుంది అంటే, ఒక నామం పలుకుతూ ఉంటే మీకు ఇక్కడి నుంచి ఈ నాభి వరకు ఈ ఉండే చక్రాలన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఈ చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటే శరీరంలో యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది. దానికోసం అమ్మవారి నామం జపించాలి. అయితే మరి ఈ నామం జపిస్తే వస్తుంది కదా అంటే అందరికీ చేత కావద్దు. ఇప్పుడు పెన్సిలిన్ ఉంది, అందరికీ పడుతుందా అమ్మ? పడదు. నాకు పడదు, నీకు పడచ్చు, కానీ పెన్సిలిన్ తప్పు కాదు. అది పెన్సిలిన్ మన శరీరం తీసుకునేటువంటిది. భగవంతుడు ఇన్ని వేల లక్షల కోట్ల మందిని సృష్టించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. మరి అమ్మవారిని నేను తలుచుకోవాలి కదా, అమ్మ మీరేంటి నన్ను వద్దంటున్నారు? నేను నిన్ను వద్దనను, కానీ చేసే పని సవ్యంగా చేయండి, చక్కగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు కష్టం వచ్చింది అని అనుకుంటున్నా, సుఖానికి కూడా అడగచ్చు. అమ్మవారి కష్టం వచ్చినప్పుడే కాదు, అసలు ఈ లలితా సహస్రనామం ఎందుకు వచ్చింది? భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవతలందరినీ, ముక్కోటి దేవతలని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అనేక రకమైనటువంటి దేవతలందరూ బాధపడుతూ ఉంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారు. మేమేం చేయాలి, వాళ్ళు మా మీద మాంసం పడేస్తున్నారు, రక్తం పడేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని తోసేస్తున్నారు. మాకు ఏ యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళు మునులు, ఋషులు, దేవతలు అంటే అర్థం ఏంటంటే, అమ్మ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి వేదాలు శాస్త్రాలు అన్నీ వినండి, అన్నీ తెలుసుకోండి. ఎక్కడైనా కూడా ఏముంటుందమ్మా? పాపము పుణ్యము, మంచి చెడు, నెగటివ్ పాజిటివ్, చైతన్యవంతంగా ఉండడమే. ఇవన్నీ ఎక్కడ చూసినా ఇదే కదా. మరి మీరు మంచి పని చేయడం కోసం చెడుని పారద్రోలాలి. అందుకనే కదా మనకి ఎక్కడ చెప్పినా, ఏ దశావతారాల్లో ఎక్కడైనా చూడండి, ఏ అవతారంలో అయినా ధర్మ పరిరక్షణ కోసమే అవతారం అనేది వచ్చింది. అందువల్ల ఇక్కడ అమ్మవారిని వెళ్ళి వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు బాధ కలిగింది, మాకు బాధ కలుగుతోంది కాబట్టి మీరేమంటారు? మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వెంటనే వెళ్ళి అమ్మా అంటాం, అంతే. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చూడమ్మా వాడు కొడుతున్నాడు అంటావు, అమ్మ చూడమ్మా ఆయన ఏవో అంటున్నాడు నన్ను అంటావు. మరి ఎవరికో చెప్పవే, అమ్మకే చెప్తావు. అమ్మకి చెప్తున్నావంటే అర్థం ఏంటంటే, అమ్మ నీ బాధ తెలుసుకుంటుంది, అమ్మ అర్థం చేసుకుంటుంది, పైగా అందులో నుంచి బయటికి తీస్తుంది. అందువల్ల అమ్మని వెళ్ళి వాళ్ళు కూడా అడిగారు, ఈ భండాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాడిని సంహరించడం కోసం అమ్మవారు అవతారం దాల్చింది. అమ్మ, మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామాన్ని ఇందాక మీరు అన్నట్లుగా చదవవలసిన నియమాలేంటి అండ్ అర్హత ఏంటి? లలితా సహస్రనామం చదవాలి అని అంటే మొట్టమొదటగా వాళ్ళకి ఒక ఉపాసన అనేది ఉంటే చాలా మంచిది, ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి. చెప్పాను కదా, ఆరేసిన బట్ట కట్టుకుని ఇంట్లో ఇప్పుడు ఏంటంటే మనకుండే యాంత్రిక యుగంలో శౌచాన్ని కలిపేసుకుంటున్నాము. అన్ని రకాల శౌచాలు కలిసిపోతున్నాయి ఇంట్లో, పూర్వకాలంలాగా లేదు కదా. మరి అలా ఉండి అన్నీ ముట్టేసుకుని అన్నీ చేసేసుకుని దానివల్ల ఏమవుతుంది, మనసు చికాగ్గా ఉంటుంది. అటువంటి చికాగ్గా ఉండే మనసుతోటి నువ్వు వెళ్ళి పూజ చెయ్యంటే ఎలా చేయగలుగుతావు? ఇప్పుడు ఎవరికైనా పూజా మందిరాలు ఉన్నాయా? నేను మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది కలగచ్చేమో అని బాధ అనిపిస్తుంది. 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ కొంటారు. ఒక భగవంతుడికి ఒక చిన్న రూమ్ ఇస్తున్నాడా మీరు చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా.
ఎన్ని ఇళ్ళు చూస్తున్నానో నేను, ఎక్కడ లేదమ్మా. మనం పోయి గేటెడ్ కమ్యూనిటీలో ఉందామంటే ఒక భగవంతుడికి ఒక ప్లేస్ ఇవ్వటం లేదు. ఇస్తే నువ్వేంటంటే ప్రశాంతంగా కూర్చోగలుగుతావు. కావాలని మా ఇంట్లో ఈ మధ్య నేను కొత్తగా కట్టించుకొని అక్కడికి వెళ్ళాం, ప్రత్యేకంగా పూజ గది అన్నది కేటాయించాలి. ఇప్పుడు ఎందుకంటున్నా, నేనేమి మళ్ళీ దానికి వితండవాదన వాదించవచ్చు, భగవంతుడు సర్వాంతర్యామి ఎక్కడైనా కూర్చోవచ్చు కదా. ఈ వితండవాదన అంతా కాసేపు పక్కన పెడదాం. నువ్వు పడుకోవాలంటే ఎక్కడ పడుకుంటున్నావు ఒక మాట చెప్పు. బెడ్రూమ్ కదా, వెళ్తున్నాం కదా, దానికి సపరేట్గా పెట్టుకున్నావు. వంట చేయాలంటే కిచెన్ కాదా, టాయిలెట్ వెళ్ళాలంటే దానికి సపరేట్ వాష్రూమ్ పెట్టుకుంటున్నావు కదా. ఎక్కడ పడితే అక్కడ చెయ్యవే, నీళ్ళే మళ్ళీ. మరి ఇన్ని రకాల ఫెసిలిటీస్. నువ్వు టీవీ కావాలంటే టీవీ ఎక్కడ పెట్టుకుని, వంటింట్లో పెట్టుకుని టీవీ చూస్తావా? చూడు, టీవీ కోసం ఒక రూమ్ కేటాయించుకుంటున్నావు. మరి అలాంటప్పుడు భగవంతుడికి ఒక రూమ్ ఎందుకు కేటాయించుకోరు మీరు? కరెక్ట్. ఒక రూమ్ ఎందుకు అడుగుతున్నామంటే బెడ్రూమ్ లాగానే, చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే ఒక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ ఇవ్వండి. 5x5, 7x5, 10x2 ఏదో ఒకటి చక్కగా ఒకటి ఇస్తే అక్కడ కూర్చుని హాయిగా స్నానం చేసి తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకుని అమ్మవారి దగ్గర చక్కగా వెళ్ళి స్నానం అంతా చేసుకుని వెళ్ళి ఫోటో పెట్టుకుని, మీరేమి యంత్రాలు తంత్రాలు పెట్టుకోమని నేను చెప్పటం లేదు. ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద పని. ఫోటోనే పెట్టుకోండి. అంటే ఎల్కేజీలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. అంటే మొట్టమొదట స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ ఫోటో దగ్గర కూర్చోండి. ఫస్ట్ ధ్యానం చేయండి. ధ్యానం చేయడం అలవాటు అవుతే కానీ లలిత చదవలేరు. లలితా సహస్రనామం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసిన తర్వాత మీకేమవుతుందమ్మా అనొచ్చు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ధ్యాన స్థితిలో కాన్సన్ట్రేషన్ పెరిగింది అని అంటే రోజుకి 4 నామాలే చదవండి. మొత్తం సహస్రనామం మీరు విన్నారో లేదు, ఎక్కడైనా కూర్చొని చూడండి, పారాయణలకు వెళ్ళండి. ఒక ఫాస్ట్ ట్రైన్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు. చక్కగా కూర్చొని చదవాలి అంటే ఒక్కొక్క నామం విడమర్చి చదవాలి. ఆ విడమర్చి చదువుకున్న తర్వాత మీకు ఏమవుతుంది, బీజాక్షరం సంపుటీకరణ అవుతుంది. ఆ బీజాక్షరాలు నేను ఇక్కడ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పటం లేదు. బీజాక్షరం చెప్పకుండా నామం చెప్పడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే అర్హత వాళ్ళకుంది. పురుషులకు అర్హత ఏంటంటే బీజాక్షరాలు చెప్తూ చక్కగా నామాన్ని చెప్పినట్టయితే మనం పక్కన కూర్చుని చక్కగా ఆ బీజాక్షరం కనుక మనకి ఉపాసన ఉంటే బీజాక్షరం పలుకుతాం. లేదనుకో లలితాదేవ్యై నమః అనొచ్చు, లేదా శ్రీమాత్రే నమః అని కుంకుమ వేసుకోవచ్చు. అంత ఓపికగా టైం నీకున్నదా చేయడానికి? నీకు టైం ఉండదు. హడావుడి, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ పెట్టుకుని నేను లలితా సహస్రనామం చేస్తానంటే ఎలా కుదురుతుంది అమ్మలు నువ్వు చెప్పు. అంటే ఇలా చెప్తే కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి నచ్చటం లేదు. జనం అందరూ ఎలా తయారయ్యారంటే ఫాస్ట్గా అయిపోవాలి. ఏటీఎం కార్డులో డబ్బులు రావాలి, బ్యాంకుకి వెళ్ళి చెక్కు, అది కూడా పోయింది, ఏటీఎం కూడా పోయింది. ఒక ఫోన్ ఉంది కదా, దానిలో టిక్ అని కొట్టంగానే అయిపోతుంది. మీకు పుణ్యం కూడా అలాగే రావాలంటున్నారు కదా. మరి అలా రావాలంటే నేను ఇంత పెద్ద సహస్రనామాన్ని ఒక సెకండ్లో చెప్పేయాలంటే ఏం చెప్పగలుగుతాను? మరి ఎట్లా దానికి సొల్యూషన్? అది అందువల్ల ఏంటంటే లలితా సహస్రనామం చాలా 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 పవర్ఫుల్. ఎంత విశిష్టమైనటువంటిదంటే అంత విశిష్టమైనటువంటిది. అది తలుచుకుంటే పని కాదు అని మాట లేదు, ఎటువంటి పని అయినా. ఇంకా మీరు వేరే ఏమీ చదవని అవసరం లేదు. ఒక్కటి దానిలో మీకు ఒక్కొక్క నామాన్ని కనుక విడమరుస్తూ చెప్పాలంటే మనకి ఎన్ని రోజులైనా సరిపోదు. అయితే దానిలో ముఖ్యమైనటువంటి విషయాలు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వస్తుంది. మనకేంటి, ఆరోగ్యం కోసం లలితా సహస్రనామం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్స్లో ఉండి అలా ఉన్న వాళ్ళకి ఒక నామం ఉంటుంది, అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ అది అని మనకి దానికి ఒక నామం ఉంది. అది కనుక 1000 సార్లు కనుక మనం పారాయణ చేస్తే ఆ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. అయితే మీరు ఎలా చెప్తున్నారు, ఇదేమన్నా జోకా లేకపోతే మీరు అలా కాదు అనొచ్చు, తప్పేం లేదు. కారణం ఏంటంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఎవరికి ఏది చెప్పను. మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటే నేను వాకిట్లో కూర్చుని గుమ్మం ముందు కూర్చుని ఆయన ఐసీయూలో పెట్టిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ కూడా ఏమీ చేయలేదండి. మా నాన్నగారిని ముట్టుకొని కూడా ముట్టుకోవాలి, అలా పడుకున్నారు ఆయన అంతే. హార్ట్ ప్రాబ్లం అమ్మ ఆయనకి వెంటుంది అన్న.
సరే వెంటిలేటర్ పెట్టాలంటే అవకాశంగా లేదు, పెడతా ఉన్నారు. ఈ లోపల మేము ఆయనని అడ్మిట్ చేసాం, రాత్రి 8:30 నుంచి అడ్మిట్ చేసాం. చేశాక డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. వాకిట్లో కూర్చుని ఇదే నామాన్ని లక్షలు చేశాను. 4 days చేశాను. ఇంటికి కూడా పోలేదు, అన్నం తినలేదు, ఏం లేదు. ఒక్క తప్పదు కాబట్టి, ఇది వెళ్ళాలి కాబట్టి, వెళ్ళాలంటే స్నానం చేయాల్సి వస్తుంది. అందుకని 6 hours to 12 hours ఆపుకుని ఇది చేశాక బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నాను. అలా చేశాక మా నాన్నగారు 5 years చక్కగా ఉన్నారు. డాక్టర్స్ అడిగారు కూడా, మేమంతా ఇంతసేపు అనుకున్నాం కదా, ఇది చెయ్యలేదేంటి అని. మా నాన్నగారు కూడా చాలా సుందరకాండ పారాయణం చాలా గట్టిగా చేస్తారండి. ఆయన చాలా ఆనందంగా హ్యాపీగా, తర్వాత ఏమో ఒక స్టంట్ వేయాలన్నారు, స్టంట్ వేశారు, హ్యాపీగా ఇంటికి వచ్చారు. 5 years బాగున్నారు. 5 years తర్వాత అంతే ఉంది ఆయనకి ఆయుష్యం తెలుసు. 5 years తర్వాత పొద్దున వచ్చారు, 1/2 hourలో వెళ్ళిపోయారు అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఆయనకి కావాల్సిన అవయవాలు వాళ్ళు తీసుకున్నారు. అయితే నాతో పాటు ఒక ఆయన వచ్చారండి. ఆయన మీరు ఏం చేస్తున్నారమ్మా అంటే ఇది అనగానే ఆయన పుస్తకం పట్టుకొచ్చుకున్నాడు. వచ్చి ఆయన కూడా కూర్చున్నారు నాతో పాటు. అలా అక్కడ నాతో పాటు చదవడానికని వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఎవరో వచ్చారో తెలియదు, చదివారు, వెళ్ళిపోయారు. ఆ అమ్మవారు అలా పంపిస్తుంది. ఈ యొక్క నామానికి అంత పెద్ద ఇది ఉన్నది. అమ్మ, ఒక్కో నామానికి మన లైఫ్లో ఉన్న ఒక్కొక్క ప్రాబ్లంకి సంబంధించిన నామం ఉంటుందా? అన్నిటికీ అన్ని నామాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే, మనం స్త్రీ జాతి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మీకు అసలు లలితా సహస్రనామం చెప్పాలంటే చెప్పాను కదా, ఒక ఎపిసోడ్లో అవ్వదు. 10 నిమిషాలలో యూట్యూబ్లో చెప్పేవి కాదు. కారణం ఏంటంటే 9 నెలలు మనం గర్భం దాల్చి ఒక శిశువుకి మనం జన్మనిస్తున్నామంటే లలితా సహస్రనామంలో ఏ నెలలో ఏ ఆహారం తీసుకోవాలి, ఈ గర్భస్థ శిశువుకి ఎటువంటి ఆహారం పెట్టాలి, ఏ నామం చేస్తే ఇది ఉంటుంది అనే విషయాలు ఉన్నాయి అందులో. అందుకనే కడుపుతో ఉన్న వాళ్ళ దగ్గర ఈ లలితా సహస్రనామం దాని వరకే చెప్తాం మేము, అంతవరకే చెయ్యండి. ఎవరినైనా కూర్చోబెట్టి చక్కగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, పురోహితులు ఉంటారు, వాళ్ళతో కూర్చోబెట్టి మీ ఇంట్లో ఆ పారాయణం చేయించండి 5 నెలలు. గర్భస్థ శిశువు ఎలా పెరుగుతుంది, ఎలాగ చర్మం ఎలా వస్తుంది, కళ్ళు ఎలా వస్తాయి, ముక్కు ఎలా వస్తుంది, తర్వాత గుండె ఎలాగా పనిచేస్తుంది. సో ప్రెగ్నెన్సీలో ఏ నామాన్ని ఎక్కువసార్లు చదివితే అటు తల్లికి కానీ ఇటు శిశువుకి కానీ మంచిదమ్మా? ఇప్పుడు లలితా సహస్రనామం తీసుకున్నప్పుడు ప్రతి నామానికి ఒక్క ప్రెగ్నెన్సీ కాదు తల్లి, లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి విశిష్టత ఉంది. ఆ నామ విశిష్టతలో ఆరోగ్యానికి ఉంది, ఐశ్వర్యానికి ఉంది, మాంగళ్యానికి ఉంది. అచ్చా. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరే వచ్చారు నా దగ్గరికి, ఎందుకంటే నేను ఒక ఆస్ట్రాలజర్. మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కావటం లేదు, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ ఇంట్లో అయితే మాంగళ్యం కావాలి అని వాళ్ళ బిడ్డలకు అడుగుతారో దానికి ఒక నామం ఉంటుంది. భర్తలు బాగుండాలి అని శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభ అంటే అమ్మవారు మనలాగనే ఆవిడ వాళ్ళ భర్తని అంటే పరమేశ్వరుణ్ణి వదిలిపెట్టి ఉండదు. ఆవిడేమంటుంది, శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ, నాకే ఆయన స్వాధీనంగా ఉండాలి, నాతోటే ఉండాలి, నా దగ్గరే ఉండాలి. అందుగురించి మనం ఏం చేస్తున్నాం, మనం మాంగళ్యాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నాం, గుండెకి తాకేటట్టు పెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడే ఉంటుంది ఎప్పుడు ఆ మాంగళ్యం. ఎవరు ఆయన? మాంగళ్యం అంటే ఏంటి? భర్త. ఆ అవకాశం భర్తకు ఉందా? లేదు. భర్తని మనం గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి శక్తి పార్వతీదేవి, లలితాదేవి మనకిచ్చింది. అందువల్ల మనం ఏమంటాము, ఆ నామాన్ని మనం జపించినట్టయితే ఎన్నిసార్లు జపించాలమ్మా ఇట్లాగా? అలాగా 108 సార్లు, 108 నుంచి మళ్ళీ లక్షలు చేయాలి. దానికి ఒక టైం పీరియడ్ ఇస్తాం వాళ్ళ జాతకాన్ని అనుసరించి. ఆ టైంలో అమ్మ మీరు రోజు ఇంత 2 గంటలు చేయండి, ఇన్ని రోజులు చేయండి, దీనికి ఈ ఉపాసన ఉంటుంది, దీనికి నైవేద్యం పెట్టండి, ఇలా కనుక వాళ్ళకి చెప్తే ఏదో చేసామని చేస్తే కానీ కాదు.
చేస్తే ఆ అమ్మాయి చేయాలి, ఆ అమ్మాయి చేస్తేనే ఇది ఫలితం వస్తుంది. అనారోగ్యం నీకు వస్తే నువ్వు మందు వేసుకుంటే నీకు ఫలితం వస్తుంది, నేను వేసుకుంటే నాకు తగ్గుతుందా? తగ్గదు కదా. ఇది కూడా అంతే. ఓకే ఓకే, ఇలా చేయాలి. అలాగా వివాహానికి సంబంధించి చేస్తాం. ఆ తర్వాత ఇంకా వేరే ఏదైనా అనారోగ్యాలు ఉన్నాయి, పిల్లలు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, చదువుకోవాలి పిల్లలు, వాళ్ళకి మేము జాతకం చూసిన తర్వాత పంచమ స్థానం ఎలా ఉందో చూస్తాం. చదువు అంటే సంతానం ఎలా ఉంది, వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం. చూసిన తర్వాత వాళ్ళకి వెంటనే ఏం చెప్తాం, లలితా సహస్రనామం చెయ్యమని చెప్పాం. ఎందువల్ల అంటే వాళ్ళకి జ్ఞానసిద్ధి కావాలి అనగానే ఆ పిల్లవాడు కూర్చొని చెయ్యలేడు. అవును. అందువల్ల ఏం చెప్తామంటే ఆ పిల్లవాడికి హనుమాన్ చాలీసా చదవమని చెప్తాం. వెంటనే లలితా సహస్రనామంలోకి వెళ్ళిపోము, కానీ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మని లలితా సహస్రనామం చెయ్యమంట. అంతేగా. ఆ పిల్లవాడికి చెప్పాం. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ఆ అబ్బాయే చెయ్యాలి అంటే ఆ అబ్బాయికి ఏమొస్తుంది? కుదరకపోవచ్చు, చదువుకోవాలి, స్కూళ్ళకి కాలేజీలకే వెళ్ళాలి. అందుకని ఇంట్లో అమ్మ మాత్రం ఏం చేయాలంటే అందరూ రక్షగా ఉండాలి అని అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆవిడకి రోజు టైం కుదరకపోతే ఒక్కసారన్నా సరే రోజు ఒక్కసారి చదవగలిగే స్థితి ఆవిడకి ఉన్నది అంటే పొద్దున్న లేచి 1 గంట దానికి కేటాయించుకోవాలి. కుదరదు వారానికి 1 రోజు, శుక్రవారం పూట, శుక్రవారం వీలైందనుకోండి శుక్రవారం, గురువారం వీలైందా గురువారం, ఏ వారం అయినా సరే, ఆదివారం వీలైందా ఆదివారం, అమ్మవారిని హాయిగా కూర్చుని ప్రశాంతంగా ఒక పుస్తకం చేతిలో పట్టుకోండి. పుస్తకం లేకుండా చదవద్దు. ఎన్నో యూట్యూబ్స్లో మనకి చాగంటి వారు కానీ ఇంకొకళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. నామాన్ని చక్కగా పలికే విధానం తెలుసుకోండి. అంతగా వాళ్ళకి ఎవరికంటే వీలైతే మనమే ఒకసారి నామాన్ని ఎలా చదవాలో అనేది మనం నేర్పిద్దాం. అది కూడా ఇబ్బంది ఏం లేదు, మన ఛానల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి ఏమిటి అని అంటే అది చదవడం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత తల్లికి తెలిసిందనుకోండి, వాళ్ళ అమ్మాయి కడుపుతో ఉన్నది అనగానే కూర్చోపెట్టి చదువుతుంది. తను చదువుతుంది, అలాగే వాళ్ళ ఇంట్లో పురోహితుడు లేదా వాళ్ళ నాన్నగారు చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చదివితే ఇంకాస్త ఎఫెక్ట్గా. అసలు ఏది ఎఫెక్టివ్ అమ్మ? మనం చదివితే దాని ఫలితం ఎక్కువ వస్తుందా, లేదా లలితా సహస్రనామాల్ని గబుక్కున ఇప్పుడు నాకు చదవడం రాలేదు, యూట్యూబ్లో పెట్టుకొని విన్నాను అనుకోండి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి చదవడం కన్నా వినడానిలో చాలా పవర్ ఉంటుంది. సో వింటేనే మంచిది. చాలా ఎంత పవర్ ఉంటుందంటే ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, దీని నుంచి వెళ్ళింది అనగానే ఇక్కడి నుంచి వెళ్ళంగానే మనం ఇక్కడి నుంచి అమ్మవారికి కనిపిస్తుంది. మనం వింటూ రోజువారీ మన పని చేసుకుంటూ ఉండొచ్చా? అసలు చెయ్యవలసిందే అట్లా. వంట చేస్తారు కదా మీరు ఇంట్లో, మీ పిల్లలకి వంట చేస్తారు కదా, పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేసి వంట చేయండి. ముఖ్యంగా నిద్ర లేవగానే మన స్నానపాదాలు అయిపోగానే భగవంతుడికి ఒక రూమో లేకపోతే మీ అవకాశాన్ని తగ్గట్టుగా అక్కడ చక్కగా ఒక పుష్పాన్ని పెట్టండి మనసుతోటి, ఇంకేం అక్కర్లేదు. మీ వారు పూజ చేసుకునేటట్టయితే చక్కగా ఆయనకు ఒక దీపారాధన రెడీ చేసి పెట్టండి. చక్కగా దీపంలో 3 ఒత్తులు వేయండి. వేసి వీలైతే ఇంత ఆవు నెయ్యి వేసి ఆయన కోసం రెడీగా పెట్టండి. అక్కడ ఇన్ని పుష్పాలు కూడా తెచ్చి అక్కడ పెట్టండి. ఆయన సంధ్యావందనం చేసుకునే అవకాశం గల వాళ్ళైతే సంధ్యావందనం చేసుకుంటారు, లేని వాళ్ళైతే ఏదో ఒక నామం చేసుకుంటారు. ఏది రాదు అనుకున్నారంటే వాళ్ళ అమ్మ పేరు తలుచుకోమనండి 11 సార్లు, లేదు ఓం నమ శివాయ చేయమనండి. అది కూడా చేయలేము అంటే వాళ్ళ ఆవిడ పేరు తలవమనండి. ఏదో ఒక పేరు అయితే తలవస్తారు. వాళ్ళ ఆవిడ కూడా కాదు, వాళ్ళ అమ్మాయి పేరు చదవమంటే వాళ్ళ బాస్ పేరు చదవమనండి. ఎవరో ఒకళ్ళు నామం చదివితే ఏమవుతుందంటే ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళే చేసేస్తారు. మొదట్లో చెయ్యమంటారు, తర్వాత వాళ్ళే ఏంటి ఇక్కడ ఏం పెట్టలేదేంటి, రెడీ చేయలేదేంటి అని అడుగుతారు. దీనికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు. చేయవలసింది ఏంటంటే భగవంతుడు అనే మనసులో అనుకోవడం, మనం పూజ చేసుకోవడం. ఆర్భాటాలు వద్దు, ఆర్భాటంతో చెయ్యమని ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఎందుకు చెప్తామంటే ఒక డ్రెస్ కోడ్ ఉండాలి కాబట్టి. మీరు అలవాటు చేసుకుంటేనే, స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ డ్రెస్, కాలేజీకి వెళ్ళాలంటే ఒకప్పుడు మనకి కాలేజీ డ్రెస్,
లేదు మనం ఉద్యోగం చేసే చోట ఉద్యోగం డ్రెస్సు, ఒక అడ్వకేట్ అయితే ఒక అడ్వకేట్ డ్రెస్సు, పోలీస్ అయితే పోలీస్ డ్రెస్, ఎట్లా వేసుకుంటున్నాం? అమ్మ మీరంటే ఇట్లా ఒక డ్రెస్ అని స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఇందాక మీరు మాట్లాడుతూ లలితా సహస్రనామాలు చేయాలంటే ఉతికిన బట్ట వేసుకోండి అని చెప్పారు. అవును. ఇప్పుడు మీరు డ్రెస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా. ఎక్కడైతే ఒక చోట లలితా సహస్రనామాలు నేర్పిస్తున్నారో ఆ గురుముఖంగా నేర్చుకునే సందర్భంలో వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే స్నానం చేసి ఏదన్నా వేసుకోండి, నైటీ వేసుకొని మాత్రం లలితా సహస్రనామాలు చెయ్యొద్దు అన్నారు. నాకు అర్థం కాలేదు, దానికి ఏమిటి సంబంధం? ఉతికిన బట్ట ఉంటే చాలు కదా. అసలు ఒక విషయం తెలియట్లేదు దీప్తి, ఈ మధ్య ఇదొక పిచ్చి ఏర్పడింది. ఏమండి, ఎవరి పర్సనల్ బట్టలు వాళ్ళని మనం ఈ వేలెత్తి చూపించకూడదు. ఆడవాళ్ళని కించపరిచే మాటలు నాకు నచ్చవు. వాళ్ళు నైటీయే వేసుకుంటారో ఇంకేమైనా వేసుకుంటారో, అసలు ఆ మాట ఎందుకు అనాలి? అందుకే నేను చెప్తున్నా, నేను చాలా సున్నితంగా చెప్తున్నాను, ఆ మాట వద్దు, మనం అనొద్దు వాళ్ళని ఎవరిని. ఒక డ్రెస్ కోడ్ పెట్టుకోండి, మీరే పెట్టుకోండి. భగవంతుడి దగ్గర ఎలా ఉండాలి అని అంటే నేను అదే చెప్తున్నా. ఒక జడ్జి గారి ముందు అడ్వకేట్ ఎలా ఉండాలి చెప్పండి, అలా ఉండండి. ఒక రక్షణాధికారి, ఒక పోలీసు ఉన్నాడు, పోలీస్ లాగే వెళ్తున్నాడుగా. ఎవరికి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళకి ఆ డ్రెస్ ఉంది కదా. విమానం నడిపేవాడికి విమానం డ్రెస్సు, రైలు నడిపేవాడికి రైలు డ్రెస్సులు ఎట్లా ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ అయితే ఉంది. ఆ డ్రెస్ కోడ్ ఉన్నట్టే పూజ చేసుకోవడానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకోండి. ఎందువల్ల చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు అడిగిన దానిలోనే జవాబు ఇందులోనే వస్తుంది. మనం ఎలా ఉంటామో, మీకు ఎంత అనుభవం ఉందో నాకు తెలియదు, మన ఆహార్యాన్ని బట్టే మన మనసు ఉంటుంది. నువ్వు చక్కగా చీర కట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుని, బొట్టు పెట్టుకుని, తల్లో పువ్వు పెట్టుకుని అలా ఉండి ఓ భగవంతుడి దగ్గరికి పూజ చేయాలనుకునే మనసుతోటి ఉంటే ఈ విధానం వేరే ఉండి, ఇట్లా ఉన్నప్పుడు వేరే పని ఏదైనా చేయమన్నారు అనుకోండి, మనం చేయకూడని పనో లేకపోతే ఇంకేదైనా పనో ఉందనుకోండి, ఇలాంటి డ్రెస్లో ఉండి ఆ పని చేయనంగానే నీ మనసు ఒప్పుకోదు. ఒక క్లబ్కి వెళ్ళమను, ఒక పబ్కి వెళ్ళమంటే ఓ పట్టు చీర, నా అవతారం ఉంది కదా ఇప్పుడు, నేను ఇలా వెళ్ళమంటే వెళ్తే బాగుంటుందా? అసలు వెళ్ళబుద్ధి కాదు. అక్కడ ఉండేటువంటి ఉన్న 100-200 మంది ఒక రకంగా ఉండి నేను ఒక్కదాన్ని ఇలా వెళ్ళాను అనుకో, ఏమిటి ఈవిడ పెళ్ళికి వచ్చిందా ఏమిటి, ఇట్లా వచ్చిందేంటి, పబ్కి వచ్చింది ఏమిటి అని అందరిలా గలగలగలగలగలగల మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి, ఇది అక్కడ పనికిరాదు. అలాగే భగవంతుడి దగ్గర మనం ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నాము, పూజ చేసుకోవాలన్నప్పుడు పూజకి తగ్గ వస్త్రం కట్టుకుందాం. రాత్రి పడుకునే ముందు మనకి ఎలా ఉండాలి, కంఫర్టబుల్ లివింగ్ ఉంటుంది. పడుకోవాలన్నప్పుడు చాలామందికి ఏంటంటే హాయిగా స్నానం చేసేసి వచ్చి హ్యాపీగా ఏదో ఒక వస్త్రం వేసుకొని అలా పడుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంది. ఇంట్లో వంట చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు పాపం చీరలు సవరించుకోలేని వాళ్ళు, కొత్తగా చీరలు కట్టుకునే వాళ్ళు, రెండవది చీరలు పాడైపోతాయి అనుకునేవాళ్ళు, ఇలా ఏదో వాళ్ళ పర్సనల్స్ అండి అవి, వాళ్ళ ఇష్టం. వాళ్ళని మనం అనకూడదు. వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ ఇష్టము, ఎవరిని మనం అనకూడదు. వాళ్ళ కంఫర్ట్స్ మీకేం తెలుసండి. కొంతమందికి బ్లౌజ్ వెనకాల మొత్తం ఖాళీ కావాలనుకుంటారు, ఆవిడకి ఏదో నొప్పి ఉండొచ్చు, అలా ఆలోచించండి. అంతేగాని ఆవిడ ఇప్పుకో తిరిగిందని మనం అనకూడదు, పొరపాటు అది. అలాగే దేవుడి దగ్గర ఇప్పుడు మీరు అడిగారు, ఒక గురువు దగ్గరికి వెళ్తున్నా, గురువు అంటే ఎవరు? అమ్మవారేగా. నా గురువు ఎవరు నన్ను అడుగుతారనుకోండి, నాకు లలితా పరమేశ్వరే గురువు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉండాలి, ఆ గురువుకు తగ్గ మర్యాద ఇవ్వాలి. ఐ షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఇప్పుడు దీప్తి అక్కడ కూర్చుందంటే ఐ షుడ్ రెస్పెక్ట్ హర్. అర్థమైందమ్మా కదా. ఇప్పుడు నేను అలా ఉండకపోతే ఎలా ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. చక్కగా ఉతికి ఆరేసిన వస్త్రాన్ని ధరించండి. అక్కడ పేర్లొద్దు, అది వేసుకోండి ఇది వేసుకోండి మనం చెప్పకూడదు. వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. లలితా సహస్రనామానికి రెస్పెక్ట్, చెప్పే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే వస్త్రాలను ధరించి కూర్చోండి. పలానా టైంలోనే లలితా సహస్రనామాలు చేయాలి రోజు మొత్తంలో అంటారు, దానికి ఏమైనా ఒక నియమం ఉందా? నియమం ఉంటుందమ్మా. మిట్ట మధ్యాహ్నం చెయ్యరు, అంటే కంటిన్యూ అహోరాత్రం చేసేటప్పుడైతే చెయ్యొచ్చు, కానీ పొద్దున్నే చేసుకోవాలి. పొద్దున కుదరలేదంటే బిఫోర్ 12 భోజనాలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ తాగేసి తీరుబాటుగా తీరిక సమయంలో చేసి అపవిత్రం చేయకూడదమ్మా.
చక్కగా పొద్దున పూట మీ పనులన్నీ ముగించుకొని, అంటే పిల్లల్ని పంపాలి కదా, మళ్ళీ అక్కడ ఇబ్బంది కాకూడదు కాబట్టి ఆ సమయం చూసుకొని చదవచ్చు. మిట్ట మధ్యాహ్నం చేయకూడదు. ప్రదోష కాలంలో చేసేటప్పుడు ఓన్లీ పారాయణం చేస్తారు. పారాయణం వేరు, నామం వేరు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. నామాలంటే నామమే, ప్రతి నామానికి బీజాక్షరం ఉంటుంది, నమః ఉంటుంది, కాబట్టి అది వేరు. ఇది వేరు. మనకి అర్హత లేదు, బీజాక్షరాలు పలికి చేయడానికి అర్హత లేదు. కాబట్టి దానికి ఏం చేశారు అంటే పురోహితుడిని, వాళ్ళు ఎవరైతే యజ్ఞోపవీతం ధరించి ఉంటారో వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గాయత్రి మంత్రం చేస్తారు. కాబట్టి ఇది శాస్త్రంలో ఉన్న విషయం, ఇది నా పైత్యం కాదు, ముందే చెప్తున్నా. ఎవరైనా చేయొచ్చు అన్నారు కదా అని ఇప్పుడు దాని గురించి నా మీద పడితే నేనేం చేయలేను. నేను చదువుకునే చెప్తున్నా మీకు అంతే. కాబట్టి అంటే తెలియదు కదా అమ్మలు, ఎవరంటే వాళ్ళు చేయొచ్చు, ఎట్లా అంటే అలా చేయొచ్చు అనేది దానికి నేనేం కాంట్రవర్సీ లేదు. అమ్మవారు చెప్పిన విధానంలో ఇలా చేస్తే మంచిది అంటే అది మీరు కన్వే చేస్తున్నాను, ఇలా చేసుకోండి అని. లేదండి మేమే చేస్తాం అన్న వాళ్ళని నేను ఎప్పుడు వితండవాదం వాదించిన, అది వాళ్ళకు వదిలేద్దాం. అమ్మ, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. నిజమేది అబద్ధం ఏది అన్నది నాకు కూడా తెలీదు. మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఈ ప్రశ్న. చెప్పండి. లలితా సహస్రనామం అనేది అమ్మవారిని పూజించే ఒక, ఏమనాలి దాన్ని, ఏదో ఒకటి అనండి, ఒక మంత్రం అనుకోండి, లేకపోతే ఒక ప్రార్థన, ఒక ప్రేయర్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ అనుకోండి. ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా పీరియడ్స్ అప్పుడు చెయ్యకూడదు అన్నది కొంతమంది అంటారు. ఇది కూడా సృష్టిలో భాగమే కదా, చెయ్యొచ్చు అని మరికొంతమంది అంటారు. అమ్మ అంటున్నావు కదా, అమ్మకి తెలీదా ఇలా జరుగుతుందని, నెలసరి వస్తుందని? ఇదంతా ఆవిడ సృష్టే కదా, ఎందుకు చేయకూడదు అని మరికొందరు అంటారు. అసలు ఇందులో ఏది కరెక్ట్? నేను డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చా? నాలాగా ఇలా డౌట్ ఎంతమందికో ఉంది కదా, అందరికి ఉపయోగించేటట్టే చెప్తాను. నాకేమి తప్పేం లేదు, నువ్వు అడిగిన వాటిలన్నిటికీ ఓకే, నేనేది అనను, అది వాళ్ళ విజ్ఞత, నేనేమనను. ఒకటి, మానవ సృష్టిలో మనం ఏ పని చేసినా అంతా భగవంతుడి యొక్క ఆజ్ఞతోటే జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఒక శక్తి స్వరూపిణి అమ్మ. మన కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎలా చూస్తామంటే మనసుతోటి చూస్తాం అమ్మని. అయితే మనం బతకాలంటే ఏం చేస్తాం? గాలి పీలుస్తాం. అలాగే శరీరంలో ఉండే అవయవాలన్నీ బలంగా ఉండాలి అంటే ఆహారం తీసుకుంటాం. తీసుకున్న ఆహారాన్ని లోపలే దాచేసుకుంటున్నామా? లేదు. తర్వాత ఏమైపోతుందమ్మా, లోపలికి వెళ్ళాక ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది, ఆవిడ దాన్ని బాగా పచనం చేసేస్తుంది. చేసిన తర్వాత దానిలో ఉండేటువంటి చక్కగా దాన్ని రక్తం చేసేసి రుధిరంగా అయిపోయిన తర్వాత ఆవిడ తనకి కావలసిన మంచి తీసుకుంటుంది, చెడునంతా కింద రెండులో వదిలేస్తుంది, మల రూపంలో కిందికి వదిలేస్తుంది. మరి ఆవిడ చేసినటువంటి సృష్టే, మీ అమ్మ చేసిన సృష్టే మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. ఆవిడ అలా చెప్పింది కదా, మరి తినమంది, తిన్నావు, తినిన తర్వాత అరిగిపోయింది మంచి తీసుకుంది, చెడును వదిలేస్తుంది. మరి ఆవిడ చెడును వదిలేసింది, మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, మరి దాన్ని ఎందుకు టాయిలెట్లోకి వెళ్తావు, వాసన వస్తుంది అంటావు, ముక్కు మూసుకుంటావు, ఫ్లష్ చేస్తావు, అది వేరేగా ఉండాలంటావు, చేతులు డెట్టాలు గడుగుతావు, ఎందుకు? నీలో నుంచి వచ్చిందే కదా. దీనికి జవాబు ఎవరిస్తారో చెప్పమనండి. నీలో నుంచే వచ్చింది అది, ఇది నీలో నుంచే వచ్చింది, ఇది నీలో నుంచే వచ్చింది కదా. నువ్వు తిన్న ఆహారంతో వచ్చింది కదా ఇది. నువ్వు అన్నం చక్కగా పంచభక్ష పరమాన్నాలు చేసుకుని రకరకాలు తింటావు కదా, ఇక్కడి నుంచి ఇక్కడే నీకు రుచి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ దాటితే ఇక్కడ ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఇక్కడ నీకు రుచి తెలియదు. ఓన్లీ రుచి చెప్పగలిగిందే జిహ్వ, ఇంతవరకే. దీనికోసం నీవు ఎంత తిప్పలు పడుతున్నావు? 365 రోజులు అహర్నిశలు కష్టపడి సంపాదించుకొచ్చుకొని వండుకుని కష్టపడి పొద్దున మధ్యాహ్నం రాత్రి తింటావే. తిన్నప్పుడు నీకు ఇక్కడ వచ్చింది కదా, మరి ఇక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు కష్టపడి చేసుకున్నదే కదా, మరి నీలో నుంచి బయటకు వస్తే నువ్వు ఎందుకు దాన్ని అసహ్యంగా ఎందుకు చూస్తున్నావు? నాకు అది చెప్పమనండి జవాబు. ఇక్కడ నుంచి వెళ్ళేదాన్ని ఇష్టమైనప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది
ఎలా అయితే మనకి పనికిరాదో, మనకి అది పనికిరాదో అది కూడా అదే, అది కూడా అదే. అదే ఇంకా స్త్రీకి ప్యూరిఫికేషన్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఏంటంటే మనకి ప్యూరిఫికేషన్ చేయడానికి అమ్మనే పెట్టింది ఈ సృష్టి. ఆమె ఏమంటుంది, నేను నీలో నుంచి చెడు తీసేస్తున్నప్పుడు చెడుని పట్టుకొని నేను పూజ చేస్తా అంటావేంటి? పూజ దేనికోసం చేస్తున్నావు? నీ మనసు స్థితి కోసం చేస్తావు. లలితా శాస్త్రమే కాదు, ఏదైనా నువ్వు మామూలుగా మాట్లాడుకోవడానికైనా వెన్ యు ఆర్ ఫీలింగ్ వెరీ డిస్కంఫర్ట్, అసౌకర్యంగా ఉన్న పొజిషన్లో నువ్వు నీ ఉద్యోగాన్ని ధర్మాన్ని చేయగలవా? ఎంత ఇబ్బంది పడతావు. ఇంట్లో వంట చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. శరీరంలో నుంచి ఒకటి చెడు వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఎంత బాధపడుతుంటే, బాధలో పూజ ఏంటి? బాధలో పూజలు చేయడం ఏంటమ్మా? మీరు దాన్ని మూఢాచారం కింద ఏం తీసుకోవద్దు. అసలు మన హిందూ సంస్కృతి అంతా వైజ్ఞానికపరమైనటువంటిదే, కానీ మూఢాచారం ఎక్కడా లేదు. ఇవన్నీ మనం కల్పించుకుంటున్నాం. మడి అంటే ఏదో మీరు ఊహించినట్టు అక్కడ ఏం లేదు, మడి ఏం లేదు. శుభ్రంగా ఉండడం, అన్నీ ముట్టుకుంటే. కరోనా వచ్చినప్పుడు మీరు అందరూ పాటించారా, పాటించలేదా? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అన్నావా? అనలేదే. ఎందుకు భయం వేసింది? అదొక అవతారమూర్తి, ఒక అవతారం వచ్చిందప్పుడు. ఆ అవతారం ఏం చెప్పింది? శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, అంతకంటే దీనికి మందు లేదు అనింది. మరి అప్పుడు కూడా లలితా సహస్రనామం చదువుకోవచ్చు. కరోనా వచ్చిన వాడిని కరోనా అని లలితా సహస్రనామం కరోనాని అందరిని మూసేసి బొట్టెట్టేసావా? ఎట్లా? ముట్టుకోకూడదు అన్నారు అప్పుడు. ముక్కు మూసుకోండి అన్నారు, దూరంగా ఉండండి అన్నారు, బయటికి నుంచి ఇంట్లోకి వస్తే కాళ్ళు కడగండి, చేతులు కడగండి అన్నారు. ఎందుకు? ఎలాగైతే మనకి ఒక చెడు ఉన్నది అన్నప్పుడు ఆ చెడుని దూరంగా పెట్టండి, మంచిది తీసుకోండి అన్నప్పుడు మన మనసులో కనుక చెడు భావనలు చెడుగా ఉంటే ఈ ఆలోచనలు వస్తాయి. అంతే తప్ప ఆడవాళ్ళకి అది ఉన్నది కదా, అది చెడుగా ఎప్పుడు మనకి మనమే ప్రాపకాండ చేసుకోవద్దమ్మా దయచేసి. మనకు అది అవసరం. ఎందుకని? పునరుత్పత్తి చేసేటువంటి ప్రక్రియకి సాధనం అది. ఒకవేళ మనకి ఆ 3 రోజులది లేదు అనుకోండి, మనకి రాదు, మనకి గర్భం దాల్చే అవకాశాలు ఉండవు. అది చాలా పవిత్రమైనటువంటి. అలా పవిత్రమైంది కదా అని చెప్పి దాన్ని మనము పూసుకోలేముగా, వంటికి వదిలేచుకోలేము కదా. నెలకి 3 రోజులు దాన్ని వదిలేద్దాం. కొంతమంది 4వ రోజు స్నానం చేయమంటారు, కొంతమంది 5వ రోజే చెల్లుతుంది. 4వ రోజు ఎందుకు అంటున్నావు? 4 రోజులు, 3 రోజులు పూర్తిగా ఉంటుంది అది. 4వ రోజు నువ్వు ఫ్రెష్ అవ్వవు. మైండ్ శరీరంలో నుంచి అంతా బయటకు వచ్చేసిన తర్వాత నిస్రాణ అయిపోతారు. మనిషి నిస్రాణ అయిపోతారు. మనిషి మళ్ళీ ప్రశాంతత రావాలి అంటే హాయిగా 5వ రోజులు అయ్యాక కొంచెం అప్పుడు ఫ్రెష్ రక్తం పడుతూ ఉంటుంది శరీరంలోకి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఇది స్త్రీకి చాలా పెద్ద సైకిల్ అమ్మా. అటువంటి స్త్రీని తప్పు పట్టకూడదు. మనకి మనమే తప్పు చెప్పుకుంటున్నాం, మనకి మనమే బాధపడుతున్నాం. 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుంటాం, 5వ రోజు ప్రశాంతంగా పూజ చేసుకుంటాం. నేను ఆ రోజే అన్నీ చేస్తానంటే ఎలాగా? మిగతా పనులు ఏవి చెయ్యంగా, మనం చెయ్యకూడదు. ఇంకా మీరైతే లలితా సహస్రనామం దాకే వచ్చారు. కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతారు, మాకు సంసార సుఖం కూడా అప్పుడే కాబట్టి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ బీయింగ్ ఎ లేడీ? నో. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి. అవి డాక్టర్స్ విల్ ఆల్సో దే వోంట్ సజెస్ట్. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దాన్ని తప్పు పట్టకుండా ఆడవాళ్ళు మనకి మనమే కించపరచుకోకుండా, ఇందాక నేను చెప్పిన ఆ డ్రెస్ కోడ్స్ గురించి కూడా ఏది పడితే అది మనం మాట్లాడకుండా, ఈ పీరియడ్స్ అనే దాని గురించి కూడా ఏదో తప్పు పట్టుకొని అదేదో పెద్ద సిన్ అయినట్టు అలా కాకుండా హాయిగా 4 రోజులు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించి 5వ రోజు నుంచి మనకి ఇష్టమైన పూజ చేసుకుందాం. దానికి ఏం తప్పు లేదు. అంతే తప్ప ఆ రోజే నేను చేస్తాను అంటే అది మీ విజ్ఞత. ఇంతకంటే వేరే నేను ఇంత విడమర్చి చెప్పిన తర్వాత కూడా నేను అలాగే చేస్తానంటే అది వాళ్ళ విజ్ఞత. కవదా దీప్తి చెప్పు. అంతకంటే ఏం లేదు. కానీ సైంటిఫిక్ రీజన్స్ ఆర్ దేర్ టు అవాయిడ్ ఆన్ దట్ డే. ఈవెన్ ఆ 4 days 5 days చక్కగా అవాయిడ్ చేసి హ్యాపీగా చేసుకోండి. రైట్ అమ్మా. లలితా సహస్రనామాలు ఎలా చేయాలి, వాటి విశిష్టత, అండ్ ఎవరెవరికి ఏ నామాన్ని
లక్షల సార్లు చెప్పుకుంటే మంచిది. అన్ని వివరాలు విషయాలు చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ధన్యవాదములు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.